ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు మీరు? నేనైతే బాగా జరుపుకున్నాను. ఫ్యామిలీతో జరుపుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము ఊర్లో ఉన్నాము ఈ న్యూ ఇయర్‌కి. సో, అందుకని 31st నైట్ ఇలా బయటకొచ్చాము. మంచిగా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఆ తర్వాత 11:30కి ఇట్లా టెంపుల్‌కొచ్చాము. ఈ టెంపుల్‌లో బాబా ప్రవచనాలు చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇలా పిల్లల్ని తీసుకొని ఇలా టెంపుల్‌కి రావడము అండ్ ఇట్లా బాబా దగ్గర కేక్ కట్ చేయడము, హారతి తీసుకోవడము చాలా బ్లెస్డ్ అనమాట. పిల్లలకి ఎప్పుడైనా ఇలా అలవాటు చేస్తూ ఉంటే అట్‌లీస్ట్ ఒక్కసారన్నా అట్లా 31st ఇట్లా టెంపుల్‌కెళ్ళాలి, ఇలా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా! సో, అందుకని ఇలా ట్రై చేశాను. ఆ తర్వాత మేము ఇట్లా ఊరికి స్టార్ట్ అయ్యాము. అసలు మంచయితే బాగా పట్టేసింది. అసల రోడ్ ఏం కనిపించలేదు. బట్ సేఫ్‌గానే రీచ్ అయిపోయాము. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇదనమాట. ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా అత్తయ్య ఇట్లా ఫ్లవర్స్ పెట్టారు. చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి కూడా ఫ్లవర్స్. అండ్ ఇక్కడొచ్చేసరికి ఇది నా న్యూ వాచ్. ఎలా ఉంది? బావుందా? ఇంకా నేనిక్కడ రెడీ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాను. మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి అమ్మని తీసుకొని టెంపుల్‌కెళ్దామని చెప్పొచ్చాను. ఇక్కడ మమ్మీ రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక సెల్ఫీ దిగేసి ఆ తర్వాత టెంపుల్‌కొచ్చాము. ఇదొచ్చేసరికి వల్లూరమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ఫోటోస్ నాట్ అలౌడ్. అందుకని ఇలా దిగాము. అండ్ ఇక్కడ లంచ్‌కొచ్చాము. లంచ్ కూడా బయటే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో, అమ్మని తీసుకొని పిల్లలు, నేను, అమ్మ అండ్ మా హస్బెండ్ అందరం లంచ్‌కి బయటకొచ్చాము. ఇక్కడ చాలా టైం తీసుకున్నారు ఫుడ్ డెలివర్ చేయడానికి. ఎంత టైం అంటే 1 అవర్ వెయిట్ చేశాము. పిల్లలకి, నాకు, ఆయనకి అందరికీ బాగా ఆకలేసింది. టైం అప్పటికే 3:30 అయింది. అండ్ వీళ్ళొక హాఫ్ అన్ అవర్ 4 అయింది మేము లంచ్ చేసేసరికి. సో, ఇట్లా మేము చికెన్ మెజెస్టిక్ అండ్ చికెన్ లాలీపాప్స్ ఈ 2 ఆర్డర్ చేశాము. టేస్ట్ మాత్రం చాలా బావుంది. బట్ వేడిగా అయితే లేదు. వాళ్ళు తెచ్చేసరికి అదంతా చల్లగా అయిపోయింది. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇట్లా మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ, మాట్లాడుతూ, పిల్లలతో మాట్లాడుతూ జస్ట్ బాగా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి నేను ఎప్పుడూ ఇట్లా బయటకొస్తే బటర్ నాన్, బటర్ చికెన్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడు మాత్రం నేను బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. బిర్యానీ చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. మా హస్బెండ్ చూసారా చికెన్ చూపిస్తూ ఉన్నారు. నాకు యాక్చువల్లీ చికెన్ లాలీపాప్ అంటే చాలా ఇష్టం. అది నాకు చూపిస్తున్నారు. కావాలా అని చెప్పి అడుగుతున్నారు. ఆ ఫోన్‌లో నుంచే. అండ్ బాగా కొంచెం కొంచెం తిని హంగ్రీగా ఉన్నాను గదా! స్టమక్ ఫుల్‌గా తిన్నాము. మీరెప్పుడైనా ఇట్లా రెస్టారెంట్స్‌కొచ్చినప్పుడు సోంపు ఇలా తీసుకుంటారా? మా వాడు ఇట్లా ఎక్కడికెళ్ళినా సరే ఇట్లా టిష్యూస్ ఉంటాయి గదా! టిష్యూస్‌లో ఇలా సోంపు తీసుకొని ఎళ్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ అలవాటు నాకు గూడా ఉంది. చిన్నప్పుడు నేను మా డ్యాడీ వాళ్ళతోటి ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు ఇట్లా సోంపు ఇలా తీసుకొని ఇట్లా మనము దీన్ని మూట కట్టేసుకొని తీసుకెళ్తూ ఉంటాను. నాకదే గుర్తొచ్చింది. నా అలవాట్లే వచ్చినియేమో అనిపిస్తుంటది అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. సో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. థాంక్ యూ.